మీరు రేపొద్దున ఏదైనా కంపెనీలో డేటా అనలిస్ట్ కింద జాయిన్ అయినా సరే, మోర్ దెన్ పవర్ బిఐ అండ్ పవర్ క్వెరీ, డాక్స్ వీటిలన్నిటికన్నా మీరు ఎక్కువ మైక్రోసాఫ్ట్ ఎక్సెలే వాడతారు. సో మనం ముందుకెళ్దాం. సో ఐ వుడ్ లైక్ టు ఆఫర్ మై హంబుల్ ప్రణామ్స్ ఎట్ డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ మై గురు అండ్ మై స్వామి. సో హీ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. సో వై ఎక్సెల్ మాత్రమే ఎందుకు? మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు తెలీదు, చాట్ బాక్స్లో ఇవ్వద్దు, జస్ట్ వాయిస్లో ఇవ్వండి. హలో, ఓకే, యా, ఫైన్, యా. సో వై మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వై నాట్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్? సో ఇక్కడ ఎక్సెల్ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ టూల్. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రొఫెషనల్స్ దాకా అందరూ వాడగలిగేలాగా డిజైన్ చేయబడిన టూల్. అంటే పలానా వాళ్ళే వాడాలి అనే ఒక స్పెసిఫికేషన్ లేదనమాట. సైంటిస్టులు వాడచ్చు, రీసెర్చర్స్ వాడచ్చు, అనలిస్టులు వాడుతుంటారు, మేనేజర్స్ వాడుతుంటారు, సాఫ్ట్వేర్ కోడ్ రాసే వాళ్ళు వాడుతుంటారు. మీకు ఒక విషయం తెలుసా? ఎక్సెల్ ఈ మధ్య డేటాబేస్ల కింద కూడా వాడుతున్నారు. డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే డేటాని స్టోర్ చేయడానికి, డేటాని హోల్డ్ చేయడానికి కూడా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని వాడుతున్నారు. సో సెకండ్ పాయింట్కి రండి. ఎక్సెల్ ఈజ్ అన్ అఫోర్డబుల్ టూల్. అఫోర్డబిలిటీ అంటే ఏంటి? మీరు ఆల్మోస్ట్ ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేసినా, లేదంటే ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేసినా మీకు ఇన్బిల్ట్ కింద ఎక్సెల్ వచ్చేస్తుంది. మీరు సెపరేట్గా ఎక్సెల్ అనే దాన్ని పర్చేస్ చేయక్కర్లే. మీరు జాబ్లో ఎక్కడ జాయిన్ అయినా మీకు సిస్టమ్తో పాటు లోపల ఇన్బిల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఎక్సెల్ కూడా ఇన్స్టాల్ అయ్యి వచ్చేస్తుంది. సో ఎక్సెల్ అనేది అఫోర్డబుల్ టూల్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్సెల్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ఎ టూల్ విత్ మల్టిపుల్ యూసెస్. సో ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీన్ని డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని. కస్టమైజేషన్స్ అండ్ ప్రజెంటేషన్స్. సో 2010 నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో చాలా తీవ్రమైన మార్పు వచ్చేసింది. ఎక్సెల్ని వాళ్ళు ఒక డేటా స్టోరేజ్ డివైస్ కింద కాకుండా ఒక డేటా అనాలిసిస్ డివైస్ కింద స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి వచ్చే అప్డేట్స్ కూడా ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారంటే, డేటాని ఈజీగా క్రంచ్ చేసే విధంగా, డేటాని అనలైజ్ చేసే విధంగా దీనికి వచ్చే అప్డేట్స్ వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇది మీకు చెప్పడం కన్నా లైవ్లో చూపిస్తే మీరు బాగా అర్థం చేసుకుంటారు. కానీ అట్లీస్ట్ సమ్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఉండాలి కదా. డైరెక్ట్గా ఎక్సెల్ స్క్రీన్ మీద తీసుకెళ్ళి చూపించలేం కాబట్టి. సో నెక్స్ట్ మన ఇన్సాట్లో మన ప్రొఫెషనల్స్ అందరూ మెయిన్గా ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే పరీటో ప్రిన్సిపల్. సో ఏంటి పరీటో ప్రిన్సిపల్ అంటే, మీరు నార్మల్గా ఏ కోర్సులో అయినా జాయిన్ అయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి వాళ్ళు జనరల్గా కొంత ఇంట్రడక్షన్ ఇస్తారు, థియరీ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. కానీ మన దగ్గర అవేమి ఉండవు. డైరెక్ట్గా మీరు ఇప్పటికిప్పుడు మీకు జాబ్ వస్తే మీ జాబ్లో మీకు ఉపయోగపడే ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్, మీ జాబ్లో మీరు ఇప్పటికిప్పుడు రైట్ నౌ అప్లై చేయగలిగే టెక్నిక్స్ మాత్రమే మేము టీచ్ చేస్తాం. ఇక్కడ సెల్లులు కలర్ వేయడం, బోల్డ్ హెడ్డింగ్లు పెట్టడం ఎలాగా, లేదంటే దాని పేరేంటి, ఫార్మేట్లు తయారు చేయడం ఎలాగా, బిల్లు పుస్తకాలు తయారు చేయడం ఎలాగా, ఇలాంటివన్నీ ఇక్కడ టీచ్ చేయం మేము. ఇక్కడ మనం డైరెక్ట్గా టీచ్ చేసేది ప్రాక్టికల్గా. మీరు జాబ్లోకి వెళ్ళి మీ సీట్లో కూర్చుంటే మీ మేనేజర్ మిమ్మల్ని ఏం అడుగుతాడు, ఆ మేనేజర్కి మీరు ఏ రకంగా వర్క్ చేసిస్తే ఇంప్రెస్ అవుతాడు. సో ఈ స్కిల్స్ మాత్రమే మనం నేర్పిస్తాం. సో అందుకే పరీటో ప్రిన్సిపల్ యూస్ చేసి వీ జస్ట్ టీచ్ ఓన్లీ 20% ఆఫ్ ఎక్సెల్ అండ్ యూ విల్ గెట్ 80% ఆఫ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఇట్. జస్ట్ ఎంత తగ్గించగలిగితే మేము అంత తగ్గించాం ఈ కోర్స్ని. సో అనవసరమైనవి కాకుండా మీకు ఉపయోగపడేవి మాత్రమే ఈ కోర్సులో డిస్కస్ చేసేలాగా. సో బేసిక్గా నేను ఎక్సెల్కి 4 సెషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ సాటర్డే అండ్ సండే 1.5 hour, 1 hour to 1.5 hour ఈచ్, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. సారీ. సో నేనేమనుకుంటున్నానంటే, ఐ నీడ్ అట్లీస్ట్ 1 session ఫర్ ఎక్సెల్ బేసిక్స్, సెకండ్ సెషన్ ఫర్ ఎక్సెల్ ట్రిక్స్ అండ్ టిప్స్, థర్డ్ సెషన్ పివట్ టేబుల్స్, ఫోర్త్ సెషన్ డాష్ బోర్డింగ్, కట్. ఈ 4 సెషన్స్ గనక మీరు అటెండ్ అయితే 99% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ బేస్డ్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సెకండ్, అట్లీస్ట్ యూ కెన్ సేవ్ 75% ఆఫ్ యువర్ వర్క్ టైమ్.
సో ఈ ఎక్సెల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెర్జ్ చేసి ఎలా వాడాలో కూడా నేను ఈ సెషన్స్లో చెప్తాను. సో ఇది వరకులాగా మీరు ఎక్కడికైనా వెళ్ళి జనరల్గా ఇఫ్ ఫార్ములా ఎలా రాయాలి, సమ్ ఇఫ్స్ ఎలా రాయాలి, సమ్ ఎలా రాయాలి ఏం మీరు పట్టించుకోక్కర్లేదు. సో ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్ నడుస్తుంది కదా, మీరు బేసిక్గా ఆ మెథడాలజీ తెలుసుకుంటే చాలు, ఏఐఏ మీ పని అంతా చేసి పెడుతుంది. సో అది ఎలా అవుతుందో కూడా నేను చెప్తాను. సో మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ముందు బేసిక్గా నేను చెప్పాను కదా, ఈ సెషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే థియరీ కాదు, ఇది ప్రాక్టికల్ సెషన్. ఇది ఆల్మోస్ట్ ఒక ఇంటర్న్షిప్తో సమానం. నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద, పవర్ బిఐ టూల్స్ మీద ఇంటర్న్షిప్ చేసినప్పుడు నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నవి, నాకు మా సీనియర్స్ నేర్పించినవి నేను మీకు ఇక్కడ నేర్పిస్తాను. సో దీన్ని ఒక కోర్స్ కింద కన్సిడర్ చేయొద్దు మీరు ఎవరు, దీని ఒక ఇంటర్న్షిప్ అనుకోండి. ఇంటర్న్షిప్లో మీరు జాబ్లో జాయిన్ అయిపోయారు, మీ సీనియర్ మీకు ఇలా వర్క్ నేర్పిస్తున్నాడు అనుకోండి, మీకు ఒక కేటీ ఇస్తున్నాడు అనుకోండి, మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే మనం ఫస్ట్ ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ తీసుకుందాం. ఆ కేస్ స్టడీ తీసుకుని దాన్ని డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. ఆ కేస్ స్టడీకి ఉపయోగపడే ఫంక్షన్స్ అన్నీ మనం నేర్చుకుందాం. సో ఈ ప్రాక్టికల్ సినారియోలో మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, నేను ఏదైనా చెప్పినా మీ బ్రెయిన్లో రిటైన్ అవుతుంది. సో ఒక్క నిమిషం, ఇంకా ఎవరైనా జాయిన్ అవుతున్నారేమో, నాకు మెసేజెస్ వస్తున్నాయి. గివ్ మీ 2 minutes. సారీ, మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. యా, ఫైన్. సో మనం ఒక చిన్న కేస్ స్టడీ తీసుకుందాం. సపోజ్ మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సుందరం. ఇక్కడ రాస్తున్నాను చూడండి, అతని పేరు సుందరం. ఇతను ఏంటంటే హీజ్ ఎ సన్ ఆఫ్ వెరీ రిచ్ బ్రాట్, చాలా పెద్ద డబ్బున్న వ్యక్తికి కొడుకు. ఒకటే కొడుకు, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, చాలా బిజినెసెస్ ఉన్నాయి. సో ఫాదర్ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు మేక్ సుందరం యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సుందరంని తన బిజినెస్లు అన్నిటికీ ఒక వారసుడి కింద చేద్దాం అనుకుంటున్నాడు. సో సుందరంకి ఏం చెప్పాడంటే, మనకు బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్లో రెగ్యులర్గా బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఈ బిజినెస్కి సంబంధించిన అనాలిటిక్స్ని నువ్వు ట్రాక్ చేయాలి అని చెప్పాడు. సో సుందరంకి అసలు ఏమీ తెలియదు. సో మీరు సుందరం దగ్గర ఒక డేటా అనలిస్ట్ కింద అపాయింట్ అయ్యారు. సో సుందరం దగ్గర ఏముందంటే డేటా ఉంది, బోల్డ్ డేటా ఉంది. సో హౌ వుడ్ యూ హెల్ప్ సుందరం సాల్వ్ హిస్ బిజినెస్ ప్రాబ్లమ్స్? మనం సుందరంకి తన బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూస్ చేసి ఎలా చేస్తాం? సో మన దగ్గర ఉన్న ఛాలెంజ్ ఏంటి? మన సీఈఓ సుందరం, మనం ఒక డేటా అనలిటిక్స్ టీమ్. సో ఈ టీంలో మనం ఎక్సెల్ యూస్ చేసి సుందరంకి ఎలా హెల్ప్ చేస్తాం? ఇది మన ఎదురుగుండా ఉన్న ఛాలెంజ్. సో అసలు ఫస్ట్ సుందరం ఛాలెంజ్ మీట్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఎక్సెల్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, వాట్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ అనేది తెలియాలి కదా. సో నేను ఇప్పుడు చెప్తాను, వినండి ఒక్కసారి. ఇంకా జాయిన్ అవుతున్నట్టున్నారు.
సో బెటర్. సో ఇది బేసిక్గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో పైన ఇలా ఉన్నాయి చూడండి, హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములే, డేటా, రివ్యూ, వీటన్నిటిని ట్యాబ్స్ అంటారు. ప్రతి ట్యాబ్లో సర్టైన్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం వాడగలిగే ఫీచర్స్ ఉంటాయి. చూడండి, బేసిక్గా ఫార్మాటింగ్ ఫీచర్స్ అన్నిటిని గ్రూప్ చేసి హోమ్ ట్యాబ్లో పాడేశారు. అలాగే ఎక్సెల్లోకి బయట నుంచి ఏదైనా తీసుకురావాలనుకోండి, వాటిలన్నిటిని గ్రూప్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లో పాడేశారు. అలాగే మాన్యువల్గా మనం డ్రా చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, వాటన్నిటిని డ్రా ట్యాబ్లో పాడేశారు. పేజ్ని ఎడిట్ చేయాల్సినవన్నీ పేజ్ లేఅవుట్లో, మనం మాన్యువల్గా ఫార్ములాస్ రాయాల్సినవన్నీ ఫార్ములా ట్యాబ్లో, డేటా క్రంచింగ్కి, డేటా మ్యానిపులేషన్కి సంబంధించినవన్నీ డేటా ట్యాబ్లో, ఇలాగా సర్టైన్ ఫీచర్స్ని గ్రూప్ చేసి ఒక చోట పెట్టారు. సో వీటినే ట్యాబ్స్ అంటాం. సో ఇదంతా మన ప్లే ఏరియా. అంటే క్రికెట్లో గ్రౌండ్ ఉంటుంది కదా, మనం ఈ పర్టిక్యులర్ వెసినిటీలోనే ఆడాలి. ఇది దాటితే 4, ఇది దాటితే 6 అని. సో మనం మన మ్యానిపులేషన్స్ అన్నీ, మన డేటానంతా నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, ఈ పర్టిక్యులర్ ఏరియాలో మనం చేసుకోవాలి. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో అలాగే మనకి బుక్లో పేజెస్ ఎలా ఉంటాయో ఎక్సెల్లో షీట్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇంకో షీట్ క్రియేట్ అయింది, మళ్ళీ ప్లస్ క్లిక్ చేస్తే ఇంకో షీట్ క్రియేట్ అయింది. అలా మనం నెంబర్ ఆఫ్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పాలంటే మీకు ఇలాగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈ ప్లే ఏరియా ఉంది కదా, దీని అంతటిని క్యాన్వాస్ అంటాం. టెక్నికల్గా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. సో ఈ క్యాన్వాస్లో చూడండి, పైన ABCDE ఇలా ఉన్నాయి. సో ఇలా వెర్టికల్గా నేను ఏమే క్లిక్ చేస్తాను చూడండి, ఇలా కింద దాకా సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. సో అలాగా వెర్టికల్గా ఉన్న ఫార్మేషన్స్ని మనం కాలమ్స్ అంటాం. మనం చిన్నప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నాం వీటిని. ఇలా వెర్టికల్గా సెలెక్షన్ అయిన వాటిని కాలమ్స్ అంటాం. ఇలా హారిజాంటల్గా సెలెక్ట్ అయిన వాటిని రోస్ అంటాం. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎలా డిజైన్ చేయబడిందంటే సెల్స్ కింద ఫ్రాగ్మెంట్ చేయబడింది, డివైడ్ చేయబడింది. సో అలా ఎందుకు డివైడ్ చేశారు, ప్రతి దాన్ని ఒక సెల్ కింద డివైడ్ ఎందుకు చేశారు అనేది రాబోయే దాంట్లో చూద్దాం. సో సెల్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ రో. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఈ అడ్రస్ బార్లో E6 అని చూపిస్తుంది. మీకు నేను జూమ్ చేస్తా, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ E6 అని కనపడుతుంది. E6 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చైతన్య, నేను ఎక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను అనుకుందాం. హైదరాబాద్లో ఉన్న చైతన్య, వాడికి ఒక అడ్రస్ ఉంది కదా, గచ్చిబౌలిలో ఉన్నాడా, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో వాడికి ఒక అడ్రస్ ఉంటుంది. సో అలాగే ఈ సెల్కి కూడా ఒక అడ్రస్ ఉంది చూడండి. ఇది F5 అంటే F కాలంలో 5th రోలో ఉంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేశాను, C7 C కాలంలో 7th రోలో ఉంది. అలాగే M4 M కాలంలో 4th రోలో ఉంది. దీన్ని సెల్ అడ్రస్ అంటాం. ఇది రాను మనం ముందుకెళ్ళే కొద్దీ బేసిక్గా మనం ఫార్ములాస్ రాసేటప్పుడు ఈ సెల్ అడ్రస్లు చాలా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటి, ఇదిగోండి, ఇది జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్స్లో చూపిస్తుంది అనమాట మీ పేజ్ని. ఇది ఎంత ప్రింట్ ఫ్రెండ్లీగా ఉంది మీ పేజ్ ఎంత ప్రింట్ ఫ్రెండ్లీగా ఉంది. ఇది నార్మల్గా మీరు హెడర్స్ అవి ఫుటర్స్ అవి పెట్టుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి చూపిస్తాం ఇది. సో ఈ సెషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మీకు ఈ హెడర్ ఏంటి, ఫుటర్ ఏంటి, వీటి మీద కాకుండా ఎంటైర్ అనాలిసిస్ మీదే ఎక్కువ నేను ఫోకస్ చేస్తాను దీని మీద. సో ఈ ఎక్సెల్ షీట్ని ఒక్క నిమిషం ఉండండి, బాగా ఎవరో అడ్మిట్ అవుతున్నట్టున్నారు, ఒకసారి చూద్దాం ఎవరైనా.
సో ఇలా ఉంది కదా. ఆ, ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న డేటా ఉంది. అదేంటంటే, చెప్పాను కదా, సుందరం ఒక కంపెనీ ఇన్హెరిట్ చేసుకున్నాడు, వాళ్ళ ఫాదర్ కంపెనీ. ఆ కంపెనీలో అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఏ ఎంప్లాయీ ఎంత సేల్స్ జనరేట్ చేస్తున్నాడు సుందరం తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో ఆ డేటాను అంతటినీ ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఎక్సెల్లోకి లోడ్ చేద్దాం, ఎక్సెల్లోకి ఎంటర్ చేద్దాం. సో ఎక్సెల్లోకి ఎలా ఎంటర్ చేస్తాం, సెల్స్లో ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఈ పైన కాలం ఏలో కదా, A1లో కదా మనం ఎంటర్ చేసాం. సో ఇది చూడండి, పక్క సెల్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అలా కనిపిస్తుంది కానీ ఆ సెల్లోనే ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ కాలంని పట్టుకుని ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదా దాని మీద డబల్ క్లిక్ ఇస్తే ఇలా చేంజ్ అవుతుంది. సో నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, రీజియన్, సేల్స్ అమౌంట్. సో ఏ ఎంప్లాయీ ఏ రీజియన్ నుంచి ఎంత సేల్స్ జనరేట్ చేస్తున్నాడు, వాడు ఏ టీంలోకి వస్తాడు అనే ఒక చిన్న డేటా అనుకుందాం. సో వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ డేటా ఎంట్రీ మాన్యువల్గా ఎక్సెల్ ఎలా చేస్తారంటే, ఆ పర్టికులర్ సెల్కి వెళ్ళి, సో నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ సచిన్ అనుకుందాం, రీజియన్ ఇండియా, సేల్స్ అమౌంట్ ఒక 20,000 సేల్ జనరేట్ చేశాడు. సో టీమ్, ఏ టీము, ఒక ముంబై ఇండియన్స్ అనుకుందాం, సరదాగా మామూలుగా మీకు అర్థం అవడానికి. అసలు రియల్ డేటా వేరేగా ఉంది, కింద ఉంది. ఆ రియల్ డేటా గురించి మీకు చెప్తాను. అసలు జస్ట్ ఎక్సెల్లో డేటా మనం ఎలా ఎంటర్ చేస్తాం చూపిస్తున్నాను. సో మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట. ఇతను కూడా ఇండియనే, విరాట్ కోహ్లీ. ఇతను కూడా ఒక 30,000 సేల్ జనరేట్ చేశాడు. టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకుందాం. సో అలాగా ఎంటర్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా ఎంటర్ చేయగా డేటా ఎంత అవుతుంది, పెద్ద డేటా అయిపోతుంది. సో ఇప్పుడు మనది చిన్న బిజినెస్ అనుకోండి, రోజుకు ఒక 10 ఎంట్రీలో 20 ఎంట్రీలు ఉంటాయి. ఇంకొంచెం పెద్ద బిజినెస్ అనుకోండి, రోజుకు ఒక 100 ఎంట్రీలు ఉంటాయి. ఒకసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడి బిజినెస్ ఆలోచించండి. ఆడు రోజుకి కొన్ని లక్షల డెలివరీలు చేస్తుంటాడు. అంటే రోజుకి కొన్ని లక్షల సేల్ జనరేట్ అవుతుంది వాడికి. అంటే ఒక రోజుకి 1,00,000 రోస్ డేటా ఉంటుంది వాడి దగ్గర. అంటే ఒక నెల రోజులకు ఆలోచించండి, 30 లక్షల డేటా ఉంటుంది. ఆ 30 లక్షల డేటా, అంత పెద్ద డేటాలో వాడు ఎంతమందికి అమ్మాడు, ఎంత మిగిలింది, వాడు ఏ టీంకి ఎంత అమ్ముతున్నాడు, ఏ సేల్స్ పర్సన్ ఎంత సేల్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి డేటా అనాలిసిస్ ఉండాలి కదా వాడి దగ్గర. డేటా అనాలిసిస్ ఉండకుండా వాడికి ఇన్సైట్స్ ఎలా తెలుస్తాయి, వాడి బిజినెస్కి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో. సో అందుకోసమే నేను ఒక డమ్మీ డేటా తెచ్చా. ఇది హ్యూమన్ రీసోర్స్కి సంబంధించిన డేటా. చూడండి, నేను ఇందాక చెప్పినట్టు ఎంత పెద్దది ఉందో. ఇది జస్ట్ నెట్లో దొరికిన డేటా, ఏం రియల్ ఫిగర్స్ కాదు, జస్ట్ ఒక ఫిక్షనల్ ఫిగర్స్ అనమాట. మీకు అర్థం కావడానికి వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. పరశురాముడు జాంకాయల, గోపాల్ వెంకట, మయూర్ కౌశిక, సో వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. సుమన్ కట్టే. సో ఈ సుందరంకి బిజినెస్ ఉంది కదా, ఈ సుందరం బిజినెస్లో వీళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళందరూ ఎంప్లాయీస్, సేల్స్ పర్సన్స్ అనుకోండి. పోనీ ఏదైనా బిజినెస్లో సేల్ చేయాలంటే సెల్లింగ్ పర్సన్, సెల్లింగ్ ఏజెంట్ ఉంటాడు కదా, అలాగా సుందరం వాళ్ళ నాన్న బిజినెస్లో వీళ్ళందరూ సేల్స్ పర్సన్స్. ఇది వాళ్ళ జెండరు, ఇది వాళ్ళ ఏజ్, ఇది వాళ్ళకి ఇప్పటిదాకా కంపెనీ ఇచ్చిన రేటింగ్. బాగా పనిచేస్తున్నాడు అనుకోండి, అబోవ్ యావరేజ్ గుడ్ అని ఇచ్చింది. యావరేజ్గా పనిచేస్తున్నాడు అనుకోండి, యావరేజ్ అని ఇచ్చింది. సరిగ్గా పని చేయట్లే, ఎక్కువ లీవ్స్ పెట్టేస్తున్నాడు, పొగరగా ఉంటున్నాడు, సేల్ కూడా పెద్ద చేయట్లే, అప్పుడు ఏమని ఇచ్చింది, పూర్ అని ఇస్తుంది రేటింగ్. సో డేట్ జాయిన్డ్, ఆడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు మన దగ్గర. సో డిపార్ట్మెంట్, వాడు ఏ డిపార్ట్మెంట్ చూడండి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వెబ్సైట్ అంట, హెచ్ఆర్ అంట, ప్రొక్యూర్మెంట్. నేను ఇప్పుడే చూడడం డేటా, ఇప్పటిదాకా చూడలేదు. ఇదిగోండి, సేల్స్, ఫినాన్స్, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏవో. సో ఈ పరశురాముడు జాంకాయల అనే వ్యక్తి, వాడు మేల్ కేటగిరీ, 20 సంవత్సరాలు ఉంటాయి, వాడు రేటింగ్ వచ్చేసి యావరేజ్. 18 అక్టోబర్ జాయిన్ అయ్యాడు. వాడికి వెబ్సైట్ అనే డిపార్ట్మెంట్లో వాడు పనిచేస్తున్నాడు. వాడి శాలరీ వచ్చేసి $112,650. ఈ డాలర్లు దేవుందిలే కానీ రూపాయలు అనుకోండి మీరు ప్రస్తుతానికి. నేను దాన్ని ఎలా మార్చాలో కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో కంట్రీ వచ్చేసరికి వాడు ఇండియా. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సుందరం వాళ్ళ నాన్నకి ఓవర్సీస్లో కూడా బిజినెస్లు ఉన్నాయి.
ఇండియాతో పాటు ఈయన న్యూజిలాండ్లో కూడా బిజినెస్ చేస్తాడు. సో అందుకే చూడండి, మీరు కిందకి వెళ్ళే కొద్దీ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చూడండి. ఎస్మేరియా డెనీ క్యాంప్, కర్టీస్ అద్వానీ, బార్ఫానీ, మెరిల్లీ ప్లెంటీ, వీళ్ళందరూ న్యూజిలాండ్ ఎంప్లాయీస్. వాళ్ళకి కూడా మనం కొంత జీతం ఇస్తున్నాం. సో బేసిక్గా స్టాండర్డ్గా రూపీస్కి డాలర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా అంతా తీసుకొచ్చి మనం డాలర్ కరెన్సీలోనే రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఇప్పటిదాకా మీకు అర్థమైందా? ఏదైనా నేను స్లో చెప్పనా, ఫాస్ట్గా చెప్పనా? నాకు ఒక క్విక్ రివ్యూ ఇవ్వండి మీరు. ఎవరైనా అన్మ్యూట్ చేసి లేదా కామెంట్ బాక్స్లో పడేయండి, నేను చూస్తాను. నేను ఏంటి ఫాస్ట్గా చెప్పనా, స్లోగా చెప్పనా, లేదంటే నా వే ఆఫ్ ఫ్లో బాగానే ఉందా? అంటే మెయిన్ మీకు అర్థమవడం నాకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇక్కడ. ఓకే, పవన్ ఒక్కడే వింటున్నాడా క్లాస్? గణేష్ మిగిలిన ఎవరు వినట్లేదా? ఇట్స్ ఫైన్, యా, థ్యాంక్ యూ. ఇట్స్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు మీ, యా, థ్యాంక్ యూ. ఏంటి ముగ్గురేనా? 14 మెంబర్స్ ఉన్నారు. రేణుక, యా రేణుక, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, అర్థమవుతుంది. ఓకే, యా, గాట్ ఇట్. ఎవరికైనా డౌట్ ఉంటే మొహమాట పడకుండా అడగండి. నేను ఫస్టే చెప్పా, మెసేజెస్లో కూడా పెట్టా. ఈ క్లాస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏదో సిలబస్ కంప్లీట్ చేసేసి మీకు ఏదేదో కన్ఫ్యూజ్ చేసేసి అది కాదు. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు ప్రతి స్కిల్ మీద ఎక్సెల్ టీచ్ చేస్తుంటే ఎక్సెల్ మీద మంచి గ్రిప్ రావాలి మీకు. సో నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక 4 సెషన్స్ పట్టినా మీకు ఆ మ్యాటర్ పట్టుకుని ఉందనుకోండి, మీరు రేపొద్దున ప్రాక్టికల్గా అప్లై చేయగలుగుతారు, మీ బాసుల్ని ఇంప్రెస్ చేయగలుగుతారు. లేదంటే ఈ అన్ని నార్మల్గా ఆన్లైన్ కోర్సులు లాంటిది ఇది కూడా. మీరు జనరల్గా యూట్యూబ్లోకి వెళ్ళినా సరే మీకు బోల్డ్ వీడియోస్ దొరుకుతాయి, నాకన్నా బాగా చెప్పేవాళ్ళు దొరుకుతారు. కాకపోతే ఇదేంటంటే మీకు లైవ్లో ఏదైనా క్వశ్చన్ ఉన్నా, డౌట్ ఉన్నా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, అడగచ్చు. మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సైకిల్ నేర్చుకునేటప్పుడు చూడండి, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటామా మనం? సైకిల్ నేర్చుకునేటప్పుడు పక్కన ఒకడు ఉంటే ఆడిని పట్టుకుని జాగ్రత్తగా నేర్చుకుంటాం. మనం పడిపోకుండా ఆడు కాపు కాస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడికి మనకన్నా కొద్దిగా వచ్చు కాబట్టి, అంతే. సో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్టాప్ మై లెక్చర్. నేను దాన్ని మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఇలా డేటా ఉంది, ఇదంతా డేటా. వీళ్ళందరూ ఎంప్లాయీస్, మన ఎంప్లాయీస్. ఇది జెండరు, ఏజు, రేటింగు, డేట్ జాయిన్డ్, డిపార్ట్మెంటు, శాలరీ, కంట్రీ. సరే రండి, ఇప్పుడు సుందరంకి ఒక క్వశ్చన్ వచ్చింది. మొత్తం ఇండియాలోను న్యూజిలాండ్లోను నా ఎంప్లాయీస్కి నేను శాలరీ ఎంత ఇస్తున్నాను, అసలు నా ఎక్స్పెన్స్ ఎంత అనే క్వశ్చన్ వచ్చింది. సో ఇది సేల్స్ కాకుండా జస్ట్ అస్మా టు సేల్స్ అంటే రొటీన్గా ఉంటుందని డేటా అనాలిటిక్స్లో నేను ఇది తీసుకున్నాను, హెచ్ఆర్ డేటా. సో మొత్తం సుందరం వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ శాలరీ ఎంత ఇస్తున్నాడు అనే క్వశ్చన్ వచ్చింది. శాలరీ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఈ కాలంలో ఉంది శాలరీ అంతా. సో దీని అంతటిని ఆడు టోటల్ చేసుకుని చెప్పాలి. సో ఇదివరకు నేను స్టార్టింగ్ ఎక్సెల్ యూస్ చేసేటప్పుడు నేను ఏం చేసేవాడినో చెప్పనా, ఇలా ఈక్వల్ టు పెట్టి 112,650 ప్లస్ 43,840 ప్లస్ 103,550 అట్లా మాన్యువల్గా నేను ఎంటర్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు మా ఆఫీస్లో ఒక అమ్మాయి చెప్పింది, ఇట్లా కాదు ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ వాడచ్చు కదా అని చెప్పేది. ఓకే, ఫార్ములా అంటే నాకు అప్పుడు తెలియదు, నేను అప్రెంటిస్కి జాయిన్ అయిన రోజులు అవి. నాకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే అసలు టచ్ చేయలేదు. సో అప్పుడు నేను అడిగా ఫార్ములా ఏముంటుంది ఫార్ములా అంటే, తను ఒక బేసిక్గా ఒక ఫార్ములా చెప్పింది. ఈక్వల్ టు అని చెప్పి సమ్ కొట్టు, ఇలా ఓపెన్ బ్రేసెస్ పెట్టు, నీకు ఏ కాలంని అయితే టోటల్ చేయాలనుకుంటున్నావో ఆ కాలం పైకి వెళ్ళగానే నీకు ఇలాగ యారో మార్క్ కనపడుతుంది. ఆ యారో మార్క్ని క్లిక్ చేయి, బ్రాకెట్ క్లోజ్ చేయి, ఆటోమేటిక్గా నీకు ఇలాగ సమ్ అనేది నువ్వు ఏ సెల్లో అయితే ఫార్ములా రాస్తావో ఆ సెల్లో నువ్వు ఏ కాలం ఫార్ములా ఏ కాలం అయితే టోటల్ చూద్దాం అనుకుంటున్నావో ఆ కాలంకి సంబంధించిన టోటల్ ఇక్కడ పడిపోద్ది అని చెప్పింది. సరే ఇదంతా బాగానే ఉంది. సరే ఇప్పుడు నాకు ఫార్ములాస్ వచ్చి కాబట్టి నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ సెల్లోకి వెళ్ళి ఈక్వల్ టు కొట్టి సమ్ ఆఫ్ ఈ కాలంని ఇవ్వు అని ఎక్సెల్కి అర్థమయ్యేలా చెప్తా. సరే మరి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఫార్ములా రాయడం చిరాకు, లేదా ఫార్ములా అర్థం కాదు, లేదా ఫార్ములా మీద అంత పట్టు ఉండదు. సో వాళ్ళు దీన్ని టోటల్ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు?
వితౌట్ రైటింగ్ ఎనీ ఫార్ములా. సో ఎక్సెల్ ప్రీడిఫైన్డ్గా కొన్ని ఆప్షన్స్ ఇచ్చిందనమాట. నేను చెప్పాను కదా, ఎక్సెల్ని జనరల్గా 99% దాన్ని ఒక డేటాబేస్ లానే ఇప్పటికీ వాడుతున్నారు. ఈవెన్ దో ఎస్క్యూఎల్ డేటాబేస్ వేర్ హౌసెస్ ఎన్ని వచ్చినా సరే బేసిక్గా డేటా స్టోర్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఎక్సెలే వాడుకుంటున్నారు. అంటే మీరు ఏదైనా రాసుకోవాలన్నా, ఏదైనా లిస్ట్ ప్రిపేర్ చేయాలన్నా, ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలన్నా ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఎక్సెలే వాడుతున్నారు. సో ఇలాగుందనుకోండి డేటా, దీన్ని నార్మల్గా రా డేటా అని పిలుస్తాం అనమాట. సో ఇవన్నీ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నానంటే అడ్వాన్స్డ్కి వెళ్ళే కొద్దీ మీకు దాని మీద పట్టొచ్చేయాలి, లేదంటే మీరు అనలిటిక్స్ చేయలేరు. మీకు అక్కడ డౌట్స్ వస్తాయి, రకరకాల డౌట్స్ వస్తాయి. సో ఇలా ఉన్న డేటాని రా డేటా అంటాం. చూడండి, దీనికి ఎక్కడ ఒక షేపు ఫార్మాటు ఏమీ లేదు. నార్మల్గా వీటిని బోల్డ్ చేసుకున్నాం, ఈ హెడర్స్ని బోల్డ్ చేసుకున్నాం, ఈ డేటా అంతా తీసుకొచ్చి ఒక చోట డంప్ చేసి పాడేసాం. సో ఎక్సెల్ అందుకే దీనికి ఒక సెపరేట్ ఫీచర్ ఇచ్చింది. అదేంటంటే టేబులింగ్ ద డేటా అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే మామూలుగా ఉండే డేటాని దాన్ని టేబుల్ ఫార్మేట్లోకి ఎంటర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిందనమాట. దాన్ని ఎలా ఎంటర్ చేసుకోవాలి, నార్మల్ డేటాని టేబుల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ముందు డేటాని మనం సెలెక్ట్ చేయాలి. దేన్ని టేబుల్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డేటా అంతా టేబుల్లో కావాలి. అంటే ఈ మొత్తం డేటా అంతా నాకు టేబుల్లో కావాలి. సో ఇలా కావాలంటే నేనేం చేయాలంటే దీని అంతటిని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ కాలం ఫస్ట్ రో దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి లాస్ట్ కాలం లాస్ట్ రో దాకా నాకు కావాలి. సో షిఫ్ట్ పట్టుకుంటాను, కంట్రోల్ పట్టుకుంటాను, రైట్ యారో కొడతాను, షిఫ్ట్ పట్టుకుంటాను, కంట్రోల్ పట్టుకుంటాను, రైట్ యారో కొడతాను. సో జస్ట్ నేను ఓన్లీ కంట్రోల్ పట్టుకుని రైట్ యారో కొట్టాను అనుకోండి, కంట్రీ దగ్గరికి వెళ్తుంది, చూడండి కర్జర్. నేను అలాగే కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ యారో కొట్టాను అనుకోండి, నేమ్కి వెళ్తుంది. సో కంట్రోల్ పట్టుకుని మనం యారోస్ కొడితే ఆ రోలో ఉన్న చివరి దాని దగ్గరికి వెళ్తాం, లేదా ఆ కాలంలో ఉన్న చివరి దాని దగ్గరికి వెళ్తాం. ఇది ఒక గేర్ సిస్టమ్ లాంటిది అనమాట. అంటే సరదాగా మనం ఏదైనా ప్లే స్టేషన్ ఆడుకుంటుంటే చూడండి గేరింగ్ సిస్టమ్ ఉంటుంది, అలా ఎక్సెల్కి ఇది ఒక గేరింగ్ సిస్టమ్. మీరు ఈజీగా చివరి రోలో ఉన్న డేటాని చూద్దాం అనుకున్నారనుకోండి, చివరి రోలో ఏముంది చూద్దాం అనుకుంటే కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో కొట్టండి. కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో కొట్టిన వెంటనే లాస్ట్ ఎవడు ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, చూడండి కనిపిస్తుంది. మళ్ళీ అలాగే కంట్రోల్ పట్టుకుని అప్ యారో కొడితే మీరు ఫస్ట్ రోకి వచ్చేస్తారు. అలాగే కంట్రోల్ పట్టుకుని రైట్ యారో కొడితే లాస్ట్ కాలంకి వెళ్ళిపోతారు. కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో కొడితే బాటమ్ మోస్ట్ కాలంలో ఉన్న బాటమ్ మోస్ట్ సెల్కి వెళ్ళిపోతారు. సో మీ 4 కార్నర్స్ ఆఫ్ ద డేటా, ఈజీగా చెప్పాలంటే 4 కార్నర్స్కి మీరు నావిగేట్ అవ్వగలరు అనమాట. సో నేనేం చేస్తానంటే కంట్రోల్తో పాటు షిఫ్ట్ని కూడా పట్టుకుని రైట్ యారో కొడతాను. సో ఆ నేమ్ కాలం నుంచి కంట్రీ దాకా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ డౌన్ యారో కొడతాను. సో మొత్తం నా డేటా అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇలా డేటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ పట్టుకుని టీ కొట్టండి. టీ గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్ చాలా సింపుల్. మీరు కాపీ చేయాలి, సి, కంట్రోల్ సి. మీరు పేస్ట్ చేయాలి, పి, కంట్రోల్ పి. మీరు టేబుల్లో కన్వర్ట్ చేయాలి, టీ, కంట్రోల్ టీ. అలాగా మీరు ఏ యాక్షన్ చేద్దాం అనుకుంటున్నారో కంట్రోల్ ప్లస్ ఆ యాక్షన్ యూస్ చేయొచ్చు. అన్నిటికి కాదు, కొన్నిటికి మాత్రమే. సో అవేంటి కూడా మీకు చెప్తాను. సో ఈ డేటాను అంతటిని ముందు టేబుల్లోకి వేసేసుకుందాం, అసలు టేబుల్ ఏం చేస్తుందో చూద్దాం. సో టేబుల్లోకి వేసిన వెంటనే డిజైన్ మారింది, చూడండి, మీరు గమనించండి. ఇందాకంతా ప్లెయిన్గా ఉంది, ఇప్పుడు ఏదో బ్లూ కలర్, హెడ్డింగ్స్కి ఒక కలరు, నార్మల్ డేటాకి ఒక కలరు వచ్చి ఇలా బ్యాండెడ్ రోస్ వచ్చాయి. ఇంకో పరశురాముడేమో బ్లూ కలర్లో ఉన్నాడు, 7 కొండలు నార్మల్ కలర్లో ఉన్నాడు. సో అసలు ఏంటి ఇదంతా? చాలామంది అనుకుంటారు టేబుల్ ఈజ్ నథింగ్ బట్ అప్లయింగ్ కలర్స్ టు డేటా అని. జస్ట్ కలర్స్ వేయడం డేటాకి అనుకుంటారు, కాదు. ఇది చాలా పవర్ఫుల్. హలో, యా, ఐఎమ్ సారీ కీర్తి. నో ఇష్యూస్, థ్యాంక్ యూ. యా, చాలామంది అనుకుంటారు ఏముంది, ఇందాక డేటా అలాగే ఉంది, ఇప్పుడు దానికి కలర్స్ వచ్చాయి కదా అని. కాదు, ఏదైనా డేటాని మీరు టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తాను చూడండి.
Ctrl Z కొడితే మనం ప్రీవియస్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఆ డేటాని పక్కన పేస్ట్ చేస్తాను. దీన్ని యాజ్ యూజువల్గా టేబుల్ కింద ఉంచేద్దాం. సో ఇదే డేటా ఇక్కడ కూడా పేస్ట్ చేశాను. సో దీనికి పక్క షీట్లో పేస్ట్ చేశాను అంతే. సో దీనికి తేడా చూద్దాం. డేటా ఇలా ఉంటే ఏంటి, డేటాని టేబుల్లో కన్వర్ట్ చేస్తే ఏంటి అడ్వాంటేజెస్. సో డేటాని మనం ఇలా రా డేటా కిందే ఉంచేసాం అనుకోండి, ఎక్సెల్ ఏమనుకుంటుందంటే సెల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసుకుంటుంది. అంటే జస్ట్ ఈ సెల్కి ఈ సెల్ మాత్రమే అది ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకుంటుంది. సో ఈ సెల్లో పరశురాముడు ఉన్నాడు, ఈ సెల్లో మేల్ అని ఉంది, ఈ సెల్లో 20 అని ఉంది, అలాగే ఈ సెల్లో మయూర్ కౌశిక, ఈ సెల్ 38. మీరు ఎప్పుడైతే ఈ డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేశారో ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ రికార్డ్ కింద తీసుకుంటుంది. అంటే ఇదంతా ఒక వ్యక్తికి సంబంధించిన రికార్డు, ఇదంతా రెండో వ్యక్తికి సంబంధించిన రికార్డు, ఇది మూడో వ్యక్తికి సంబంధించిన రికార్డు. అంటే వీటి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫీమేల్ 31, యావరేజ్ 12th April, ప్రొక్యూర్మెంట్, ఇవన్నీ కూడా దీని డీటెయిల్స్, ఈ సెల్ యొక్క డీటెయిల్స్ అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది. సో దానికి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఈ కాలమ్స్ మధ్య రోస్ మధ్య రిలేషన్షిప్ ఉంది. ఇదేమీ అన్స్ట్రక్చర్డ్ డేటా కాదు, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ డేటా. నేనేం చేశానంటే ఇక్కడ నేమ్ పెట్టా, ఇక్కడ డేటా ఎంటర్ చేశా. ఈ జెండర్ అనేది ఈ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ఏజ్ అనేది ఈ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని ఎక్సెల్కి అర్థమయ్యేలా చెప్పడమే మనం టేబుల్లోకి కన్వర్ట్ చేయడం. సో వన్స్ టేబుల్లోకి కన్వర్ట్ చేస్తే ఇట్స్ నథింగ్ బట్ ఎ గేట్వే. అనలిటిక్స్కి ఒక గేట్వే అనమాట. మీరు నెంబర్ ఆఫ్ అనలిటిక్స్ ఆపరేషన్స్ దాని మీద పర్ఫామ్ చేసే క్యాపబిలిటీ మీకు ఇస్తుంది అది. సో క్విక్గా చూద్దాం అసలు ఏమేం క్యాపబిలిటీస్ ఇస్తుందో. సో మీరు ఎప్పుడైతే టేబుల్ కింద కన్వర్ట్ చేశారో ఎక్కడైనా ఏదో ఒక సెల్ మీద సరదాగా క్లిక్ చేయండి. ఇప్పుడు మయూర్ కౌశిక అని ఉంది మేల్, అక్కడ క్లిక్ చేసాం. మీకు పైన చూడండి, అక్కడ క్లిక్ చేసిన వెంటనే టేబుల్ డిజైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నార్మల్గా డేటా ఉన్నప్పుడు అలాంటి టేబుల్ డిజైన్ ఆప్షన్స్ ఎక్కడ లేవే. చూడండి ఇక్కడ టేబుల్ డిజైన్ ఏమి రాలేదు. చూడండి ఇక్కడ ఇప్పుడు క్లిక్ చేయగానే, ఇక్కడ మళ్ళీ బయట క్లిక్ చేయగానే రాలేదు, ఎందుకంటే అది టేబుల్లో భాగం కాదు. ఇక్కడ క్లిక్ చేయగానే వస్తుంది చూడండి టేబుల్ డిజైన్ అని. సో ఆ టేబుల్ డిజైన్ ఒకసారి క్లిక్ చేయండి. ఆ టేబుల్ డిజైన్ మీద ఒకసారి క్లిక్ చేసిన వెంటనే ఏవో కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. సో అందులో నేనేం చేస్తానంటే టోటల్ రో అని ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటాను. సో నేను ఎప్పుడైతే టోటల్ రో ఎనేబుల్ చేశానో, క్లిక్ చేశానో, కింద చూడండి ఒక ఎడిషనల్గా ఒక రో వచ్చింది. నేను ఇందాక చూపించినప్పుడు మీకు లాస్ట్ రో విరాట్ కోహ్లీ, కానీ ఇప్పుడు ఇంకో రో వచ్చింది చూడండి. మీకు పెద్దది కనిపించడానికి చేశాను, ఎన్లార్జ్ చేశాను. మీకు ఇంకొక రో వచ్చింది, టోటల్ రో అని ఎడిషనల్గా ఒక రో వచ్చింది. అసలు ఈ రో ఏం చేస్తుందో చూద్దాం. సో మనోడు ఇందాక ఏం చేద్దాం అనుకున్నాడు, శాలరీ టోటల్ తెలుసుకుందాం అనుకున్నాడు. ఏదో సెల్లోకి వెళ్ళి ఫార్ములా రాసుకున్నాడు. టేబుల్లో అయితే అలా రాయక్కల్లా. క్లిక్ టోటల్లోనే ఎనేబుల్ చేసి కిందకు వచ్చి ఆ శాలరీ కాలం కింద సమ్ అని కొట్టాడు అనుకోండి, వాడి టోటల్ శాలరీ ఎంప్లాయీస్కి ఎంత పే చేస్తున్నాడో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాడికి టోటల్ వద్దు, యావరేజ్ కావాలి. యావరేజ్ అంటే ఒక మీ ఫ్రెండ్స్ 5 కలిపి రెస్టారెంట్లో ఒక హోటల్లో బెంచ్ మీద కూర్చున్నారు అనుకోండి, ఏదైనా తింటున్నారు 5 కలిపి గ్రూప్గా. ఆ 5లో ఒకటి శాలరీ ₹1,00,000, ఒకటి శాలరీ 50,000, ఒకటికి 40,000 వస్తుంది, ఒకటికి 10 లక్షలు వస్తుంది. అలాగా 5 5 రకాల శాలరీలు ఉంటాయి కదా. ఉజ్జాయింపుగా 5 కలిపి ఏ ఫిగర్కి దగ్గరలో ఉంది, 5 శాలరీలు ఏ కామన్ ఫిగర్కి దగ్గరలో ఉన్నాయి అనడమే ఈ యావరేజ్ ఫార్ములా. దాని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆబ్జర్వేషన్స్ బై అంటే ఎంతమంది ఉన్న ఎంత శాలరీ ఎంత ఉంది, టోటల్ శాలరీ అంతా 5 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జర్వేషన్స్, ఎంతమంది ఉన్నారు. 5 కలిపితే టోటల్ శాలరీ ఒక 5 లక్షలు అనుకోండి. 5 ఉన్నారు కాబట్టి 5 లక్షలు బై 5 లక్ష రూపాయలు యావరేజ్ శాలరీ. అలాగా సగటున ఎంప్లాయీస్ అందరికీ శాలరీ ఏ ఫిగర్కి దగ్గరలో ఉంది అనేది యావరేజ్ చెప్తుంది. ఇక్కడ మీరేం ఫార్ములా రాయక్కల్లా యావరేజ్ కొడితే యావరేజ్ శాలరీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడికి ఇంకొక అనుమానం వచ్చింది, నేను శాలరీ ఇస్తున్నాను, నా దగ్గర నుంచి హయ్యెస్ట్ శాలరీ ఎవడు తీసుకుంటున్నాడు అని ఒక అనుమానం వచ్చింది. సో మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మ్యాక్స్ క్లిక్ చేశారనుకోండి, ₹119,110 హయ్యెస్ట్ వీడు పే చేసే శాలరీ
ఎవడికో పే చేస్తున్నాడు, అది ఎవడో మనకు తెలియదు. అది ఇంకా అడ్వాన్స్డ్ అనలిటిక్స్లో మనం చూద్దాం నెక్స్ట్ సెషన్స్లో. అలాగే మినిమం నేను బాగా తక్కువ పే చేసే శాలరీ ఎవరికి, ఇదిగో 33,920, అది కూడా ఎవడో అయి ఉంటాడు. సో సమ్ స్టాండర్డ్ డీవియేషను, వేరియేషను, కౌంట్, అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర చూసుకోవాలనుకుంటే కౌంట్ 186 మంది ఉన్నారు. సో ఇలాగా ఇవి కూడా అనలిటిక్సే, కానీ ఇవి చాలా బేసిక్ అనలిటిక్స్, చాలా గ్రౌండ్ లెవెల్ అనలిటిక్స్ అనమాట. సో నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి జనరల్గా సమ్ శాలరీ టోటలే చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి సమ్ పెట్టి వదిలేస్తాను. సమ్ పెట్టి వదిలేసి అన్నీ డిలీట్ చేస్తాను. సో ఇంకొక ఫీచర్ చూపిస్తాను చూడండి మీకు. ఇది టేబుల్లోనే కాదు, మీకు ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. సో అందుకే ఈ డేటాలో చూపిస్తాను మీకు. 2 డేటాలో ఒకటే, ఇదైతే టేబుల్లో కన్వర్ట్ చేశాను, ఇది టేబుల్లో కన్వర్ట్ చేయలేదు. సో నా ఫస్ట్ సజెషన్ ఫర్ యూ, వాట్ ఐ విల్ టీచ్ యూ ఇస్, వెనెవర్ యూ గెట్ సమ్ డేటా, దానికి రిలేషన్షిప్ లేకుండా ఉండదు. మనం ఏమి ఇష్టం వచ్చినట్టు ఇష్టాగోష్టిగా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయం. ఒక రికార్డ్ ఎంటర్ చేసామంటే ఈ రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఈ స్టార్టింగ్ కాలంకి సంబంధించిందే ఉంటుంది. అలాగే ఈ రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఈ స్టార్టింగ్ రోకి సంబంధించిందే ఉంటుంది. ఇంతకీ రికార్డ్ అంటే ఏంటని అడుగుతారేమో. రికార్డ్ అంటే రోనే రికార్డ్ అంటాం. ఇంకో ఇవన్నీ రోస్ కదా. ఈ హారిజంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాస్నే రికార్డ్ అంటాం మనం. ఇలా వెర్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాస్ని కాలమ్స్ అంటాం మనం. సో సెల్ ఈజ్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ రో అండ్ కాలం. బేసిక్గా ఇది జనరల్గా లేమెన్ డెఫినేషన్ కాకుండా కొంచెం డాక్యుమెంటరీ డెఫినేషన్. సో ఇది ఇంకా ఏముంటుంది. సో సరే రండి మీకు ఒకటి చూపిస్తాను. సో ఇందులో ఈ శాలరీ ఉంది. ఇప్పుడు అలా కాదు, నేను టేబుల్లో కన్వర్ట్ చేయను, కానీ నాకు టోటల్ శాలరీ ఎంతో తెలియాలి అని అనుకున్నారనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్సెల్లో ఏ అనలిటిక్స్ ఫంక్షన్ని యూస్ చేద్దాం అనుకున్నా, ఏ ఫంక్షన్ని యూస్ చేద్దాం అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను నేను, అప్లై ఎల్లో కలర్ అని చెప్పా, అది అప్లై చేసింది. ఎందుకు నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ఈ పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేశాను, అప్లై ఎల్లో కలర్ అన్నాను, అది ఎల్లో కలర్ని అప్లై చేసింది. నేను అసలు ఏ సెల్ని సెలెక్ట్ చేయకపోతే అది దేని మీద అప్లై చేస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా వెళ్ళి కొట్టు అన్నాం. సో ఎవరిని కొట్టాలో చెప్పాలి కదా, మనం ఒక ఫోటో ఇవ్వాలి లేదా వాడిని చూపించాలి. కొట్టేసిరా అంటే వాడు ఎవరిని వెళ్ళి కొట్టొస్తాడు? అలాగే ఇది తీసుకురా అన్నాం అనుకో, ఇది అన్నది వాడికి ఎలా అర్థమవుతుంది? అలాగే ఎక్సెల్కి పర్టికులర్ పని నువ్వు చెయ్యి అని చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఏ సెల్ మీద చేయమంటావో కూడా చెప్పాలి. సో ఈ ఒక్క సెల్ మీద, మొత్తం ఈ కాలం మీద, లేదా ఈ రో మీద అనేది దానికి చాలా స్పెసిఫిక్గా చెప్పాలి. సో ఇప్పుడు చెప్తాను చూడండి. నాకు ఈ కాలం అంతటిని ఎల్లో కలర్ హైలైట్ చెయ్యి, చూడండి చేసింది. లేదు ఈ సెల్ ఒక్క సెల్నే ఎల్లో కలర్ హైలైట్ చేసింది. సో అలాగే మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి మీరు ఎన్ని సెల్స్కి అయితే దాని ఇంపాక్ట్ని చూద్దాం అనుకుంటున్నారో వాటిలన్నిటిని సెలెక్ట్ చేసి యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ సంథింగ్. వీటన్నిటిని బోల్డ్ చేసుకోవచ్చు, సైజులు పెంచవచ్చు, సైజులు తగ్గించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ సెలెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని సెలెక్ట్ చేశాకనే చేయొచ్చు. సో ఇలాగే ఇప్పుడు నేను టోటల్ శాలరీ చూద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే ఈ కాలం అంతటిని సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఈ కాలం అంతటిని సెలెక్ట్ చేయాలంటే 2 మార్గాలు ఉన్నాయి. నేను ఇందాక గేరింగ్ సిస్టమ్ చెప్పాను కదా, జస్ట్ ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ నొక్కి షిఫ్ట్ నొక్కి డౌన్ యారో నొక్కితే మొత్తం ఆ కాలం అంతా సెలెక్ట్ అయిపోద్ది. సో నేను ఇలా సెలెక్ట్ చేశాక చూడండి కింద కొన్ని అనలిటిక్స్ వచ్చాయి. మీరు ఫార్ములా రాయలేదు, టేబుల్ కింద కన్వర్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ చూడండి, దాని యావరేజ్ శాలరీ $76,000 ఉంది, కౌంట్ 186 ఉంది, మినిమం 33,920 ఉంది, మ్యాక్సిమం 1,09,20 ఉంది, సమ్ ఏమో 1,43,000 ఉంది. సో మీరేం ఫార్ములా రాయకుండానే, మీరు టేబుల్ కింద కన్వర్ట్ చేయకుండానే, టోటల్ రో ఎనేబుల్ చేయకుండానే మీకు ఇక్కడ బేసిక్ స్టాటిస్టిక్స్ వచ్చేసాయి. సో ఇంకా మీరు ఏదైనా అడిషనల్గా స్టాండర్డ్ వేరియేషన్ కానీ డీవియేషన్స్ కానీ చూద్దాం అనుకుంటున్నారనుకోండి, ఈ బాటంలో రైట్ క్లిక్ ఇవ్వండి. చూడండి మీరు ఏం కావాలంటే అది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూమరికల్ కౌంట్ కావాలంటే పెట్టుకోవచ్చు, యావరేజ్ కావాల్స్తే తీసేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. చూడండి నేను క్లిక్ చేయగానే ఇక్కడ మారుతుంది, చూడండి తీసేయగానే పోయింది, క్లిక్ చేయగానే మళ్ళీ వచ్చింది. మీకు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. న్యూమరికల్ కౌంట్ పెట్టగానే ఆ న్యూమరికల్ కౌంట్ వచ్చింది. సో ఇది టేబుల్ గురించి. సో మీకు టేబులింగ్ గురించి అర్థమైందా?
సో ఇక్కడ బేసిక్గా ఈ టేబుల్లో రకరకాల ఈ కలరే కాదు, మీకు ఒకవేళ బ్లూ మీద ఎలర్జిక్గా ఉంటే మీరు ఆరెంజ్ పెట్టుకోవచ్చు, లేదంటే యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ కలర్ ఆఫ్ యువర్ చాయిస్. బ్లాక్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. అదే కాకుండా వీటిని ఫార్మాట్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా ఫార్మాట్ పెయిన్ అనమాట. ఇది మీకు టెక్స్ట్కి కావాల్సిన ఫాంట్లు మార్చుకోవచ్చు, అదంతా ఇక్కడ చెప్తాను ఉండండి. చూడండి, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటరింగ్, ఈ టెక్స్ట్ నచ్చలేదు, సమ్ డిఫరెంట్ కాంబినేషన్లో కావాలి మీకు. ఆ డేటాను అంతా సెలెక్ట్ చేసుకుని మీరు నచ్చిన, ఇంకోండి ఇక్కడ చూడండి, ఇది క్యాలిబ్రీలో ఉంది, యాప్టోస్ డిస్ప్లేలో పెట్టుకుంటే దాని యొక్క ఫాంట్ మారిపోయింది. మీరు సైజు ప్లస్ చేయకూడితే పెరుగుతుంది, మైనస్ చేయకూడితే తగ్గుతుంది. సో అలాగే టెక్స్ట్ కలర్, ఇదిగో రెడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు నచ్చిన టెక్స్ట్ కలర్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీరు హైలైట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బేసిక్ ఫీచర్స్. ఇది జనరల్గా ఈ అంత ఉపయోగం ఉండదు, బేసిక్ ఫార్మాటింగ్ ఫీచర్స్. ఇది ఏదైనా బోల్డ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంది మీకు, ఒక రోలో ఈయన్ని హైలైట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఈడు సరిగ్గా పని చేయట్లే, ఈయన్ని హైలైట్ చేసి ఈయన్ని డిస్మిస్ చేద్దాం అనుకుంటున్నారు. ఆడు రో సెలెక్ట్ చేసి మీరు బోల్డ్ నొక్కితే ఆడు బోల్డ్ అయిపోతాడు, అందరికన్నా కొంచెం థిక్గా కనబడతాడు అనమాట. జనరల్గా ఏం చేస్తామంటే హెడ్డింగ్స్ని బోల్డ్లో పెట్టుకుంటాం. చూడండి, వీళ్ళందరూ బోల్డ్లోనే ఉన్నారు, హైలైట్ అయ్యి ఉంది అది. అలాగే ఇక్కడ యూ కొడితే అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బేసిక్ ఫార్మేటింగ్ ప్రిన్సిపల్స్. సరే, ఇప్పుడు డేటా కింద, అదే టేబుల్ కింద కన్వర్ట్ చేయడం నేర్పించాను. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. అదేంటంటే ఫార్ములా రైటింగ్, సెల్ రిఫరెన్సింగ్. ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది ఈ కాన్సెప్ట్. జనరల్గా మనం అనుకున్న స్కెడ్యూల్లోనే కంప్లీట్ చేసేయచ్చు, ఏదైతే మనం అనుకున్నామో ఆ టైంలోనే మనం వచ్చాం. సో ఆ సెల్ రిఫరెన్సింగ్ చెప్పే ముందు నాకు ఒక క్విక్ రివ్యూ ఇవ్వండి. మీలో ఎంతమందికి టేబులింగ్ అర్థమైంది? ఎప్పుడైనా మీకు ఒక ఫిక్స్డ్గా ఒక డేటా వస్తే ఫార్ములా రాయకుండా మీరు జస్ట్ ఆ డేటాని చూసి దాని మీద బేసిక్ స్టాటిస్టిక్స్ మీరు ఎలా చెప్పగలరు? మీకు అర్థమైందా? దాని మీద మీరు నాకు ఒక క్విక్ రివ్యూ ఇవ్వండి, మీకు ఎంతవరకు అర్థమైంది? ఇదే నేను కొత్తగా చెప్పింది కాదనుకోండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరికే అర్థమైందా? 13 మెంబర్స్ ఉన్నారు. ఓకే, దుర్గా ప్రసాద్. ఓకే, ఇంకా ఓకే, రేణుక సార్ అని ఏం పిలవక్కర్లేదు రేణుక, వీఆర్ ఆల్ లైక్ బ్రదర్స్ హియర్. ఓకే పూర్ణ గారు, యా ఫైన్. నేనైతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినా, సెల్ రిఫరెన్సింగ్కి వెళ్ళినా, దీని మీద అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది కదా? సరే, ఓకే, ఐ విల్ ప్రొసీడ్ విత్ సెల్ రిఫరెన్సింగ్. సో నేను మీకు ఒక కామెడీ చెప్తాను, వినండి. నేను ఒకసారి ఇంటర్న్షిప్కి జాయిన్ అయ్యా. ఆ ఇంటర్న్షిప్కి జాయిన్ అయినప్పుడు నాకు సీఏ చేసేటప్పుడు ఇంటర్న్షిప్కి నాకు ఒక 5,000 వచ్చేది నెలకి. ఒక అమ్మాయి ఉండేది, మా సీనియర్, తను అప్పుడు ఫైనల్ చదువుతుండేది, అక్కడే ఇంటర్న్షిప్ చేసేది. తను అన్నీ కలిపి ఒక 30,000 పట్టుకెళ్ళేది ఇంటికి. ఇదేంట్రా బాబు, నాకు 5,000 వస్తుంది, ఈ అమ్మాయికి 30,000 వస్తుందని చెప్పి నాకు అసలు నిద్ర పట్టేది కాదు రాత్రి. ఇంత డిఫరెన్స్ ఉందేంటి శాలరీ పే స్కేల్లో అని. సో నేను ఒకసారి ఓపెన్గా అడిగేశాను, సో నువ్వు 1,00,000 కష్టపడుతున్నావు, నేను 1,00,000 కష్టపడుతున్నాను, నీకు 30 ఎందుకు వస్తుంది, నాకు 5 ఎందుకు వస్తుందని నేను ఓపెన్గా అడిగేశాను. అయితే తను చెప్పింది, నీకు 5 ఎందుకు వస్తుందంటే నువ్వు 8 గంటలు కూర్చుంటున్నావు, 4 గంటల పని 8 గంటలు చేస్తున్నావు. నాకు 30,000 ఎందుకు వస్తున్నాయంటే నేను ఈ 8 గంటల్లో వారం రోజులు పని చేస్తున్నానని చెప్పింది. 8 గంటల్లో నువ్వు వారం రోజులు పని చేసేస్తున్నావా, నాకు అంత నువ్వు పని చేసినట్టు కనపట్లేదే అన్న. అంటే తను అంది, ఇప్పుడు నువ్వు ఒకే టూల్ యూస్ చేస్తున్నావు, నేనే ఒకే టూల్ యూస్ చేస్తున్నాను, కానీ నాకు ఆటోమేషన్ ఎలా చేయాలో తెలుసు, నీకు ఆటోమేషన్ ఎలా చేయాలో తెలియదు, అందుకే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదు, నేను ఫాస్ట్గా డేటాని జనరేట్ చేసుకుంటున్నాను, ప్రాసెస్ చేయగలుగుతున్నాను, సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని నేను డీల్ చేయగలుగుతున్నాను, వాళ్ళకి ఫాస్ట్గా వర్క్ చేసి ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, తను ఓపెన్గా చెప్పింది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ టూల్ నేర్చుకోవాలి, మనం కూడా ఎక్సెల్ నేర్చుకోవాలి, ఎక్సెల్లో మంచి పట్టు సంపాదించాలని. సో నేనేం చెప్తానంటే, చూడండి, ఇప్పుడు ఈ కాలం ఉంది మనకి, ఈ కాలం పేరు నేమ్, ఇందులో తన ఇంటి పేరు ఉంది చూడండి, అంజుశ్రీ చందారమణి అని, కృష్ణకాంత వెల్లంకి, ధ్రువ మంజునాథ్,
ఏడుకొండల పండితులు, గోపాల్ వెంకట. ఈ వెనకాల ఉన్న ఇంటి పేరు, ఎదరున్నదేమో వాళ్ళ పేర్లు అనుకుందాం. ఇప్పుడు సడన్గా మీ మేనేజర్ వచ్చి మీ దగ్గరికి, లేదా మీ బాస్ వచ్చి మీ దగ్గరికి, నాకు ఇంటి పేరు వద్దు, మొత్తం పేర్లన్నీ సెపరేట్ చేసి ఇవి, వాళ్ళ ఫస్ట్ నేమ్స్ అన్నీ సెపరేట్ చేయి, నాకు వాళ్ళ సర్ నేమ్స్ అన్నీ సెపరేట్ చేయి, నాకు మాత్రం ఇంటి పేరు మాత్రం కనబడకూడదు అని చెప్పాడు అనుకోండి. నేను దొరక ఏం చేసేవాడినా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా ఇలాగా పరశురాముడు, పరశురాముడు, మళ్ళీ కిందకొచ్చి 7 కొండలు, మళ్ళీ కిందకొచ్చి ఇలా ఇలా నేను కొట్టుకుంటూ వెళ్ళేవాడిని. నాకు తెలియదు ఎక్సెల్ అంటే అసలు 2018, 19 ఆ టైంలో అనమాట. నాకు అసలు ఏమీ తెలియదు, ఆనమాలు కూడా తెలియదు. సో ఎక్సెల్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఫీచర్స్. అవి ఏం చేస్తాయంటే, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్యాటర్న్స్ ద్వారా ముందే కనిపెట్టి మీకు అవి హెల్ప్ చేస్తాయి. చైతన్య, నువ్వు చేద్దాం అనుకున్నది ఇంటి పేరు నుంచి ఫస్ట్ నేమ్ డివైడ్ చేయడమా, లేదంటే మొత్తం లేదా ఫస్ట్ నేమ్ నుంచి ఇంటి పేరు డివైడ్ చేయడమా, నీకు అసలు ఏం కావాలి, నీకు ఇదేనా కావాల్సిందే అని అది మన అడుగుతుంది ఆ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను, నేను అదే చేస్తాను, నేను పెద్ద ఏం వర్క్ చేయను. చూడండి, ఇప్పుడు పరశురాముడు ఇది ఒకటే కావాలి నాకు, ఇంటి పేరు వద్దు మామూలుగా. అలాగే 7 కొండ, నేను ఇలా టైప్ చేస్తుంటేనే చూడండి అది ఇచ్చేసింది కింద. చూడండి ఇక్కడ ఇదంతా సజెషన్ ఇచ్చింది చూడండి, నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఆ సజెషన్ ఇచ్చింది దేవసేన, గోపాల్, వాసవి, మయూర్, దినంత్, నజీర్, అంటే ఇంటి పేరుని అది సెపరేట్ చేసేసింది. సో అది మెషిన్ కదా, దానికి ఎలా అర్థమైందంటారు? సో చూడండి, దానికి అర్థం అవడానికి అది తీసుకున్న లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ లాజిక్ తీసుకుంది. అది తీసుకున్న లాజిక్ ఏంటంటే, నా పేరుకి ఇంటి పేరుకి మధ్యలో స్పేస్ ఉంది చూడండి. 7 కొండలు స్పేస్ పండితుల, దేవసేన స్పేస్ వెలువలపల్లి, గోపాల్ స్పేస్ వెంకట. అదేం చేసిందంటే, వీడి స్పేస్ తర్వాత అన్నీ వీడికి అనవసరం అనమాట. సో స్పేస్ ఉన్నవన్నీ వీడికి ఇస్తే సరిపోతుందని చెప్పి స్పేస్ ముందున్నవన్నీ నాకు ఇచ్చింది. అంతేగాని దానికి ఇంటి పేరు ఏంటి, నార్మల్ పేరు ఏంటి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దానికి టూల్ కదా, దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే, అది ఏదైనా లాజికల్ ప్యాటర్న్స్లో గుర్తుపెట్టుకుంటుంది, అది ఏదైనా లాజిక్లోనే గుర్తుపెట్టుకుంటుంది. వీడికి స్పేస్ తర్వాతదేమీ అవసరం లేదనమాట, వీడికి స్పేస్ ముందుదే కావాలి అని చెప్పి నాకు కావాల్సిన విధంగా నాకు ఇచ్చింది. నేనేం చేస్తానంటే, ఇక్కడ దాకా వచ్చాక ఎంటర్ కొడతాను. చూడండి, ఆటోమేటిక్గా మనకి మనం ఇందాక ఎంత చూసాం కౌంటు నాకైతే గుర్తులేదు, ఒక 800 ఉంటాయేమో, 186. ఈ 186 రోస్కి ఆటోమేటిక్గా ఇంటి పేరు డివైడ్ అయిపోయింది చూడండి. సో దీన్నే ఫ్లాష్ ఫిల్లింగ్ అంటాం. ఎక్సెల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, ఫ్లాష్ ఫిల్లింగ్. ఒక్కొక్కసారి ఈ ఫ్లాష్ ఫిల్లింగ్ వర్కౌట్ అవ్వదు, అప్పుడు మనం మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక డేట్ జాయిన్డ్ ఉంది 18th October 2020, అలాగే 7th April 2021. నాకు ఈ చెత్తంతా వద్దు, ఎంప్లాయీ ఏ మంత్లో జాయిన్ అయ్యాడో అది మాత్రం ఉంటే చాలు. సో ఫస్ట్ 2-3 సెల్స్కి మాత్రం నేను మాన్యువల్గా కొట్టాలి, అక్కడ ఎలా ఉందో అలా కొట్టాలి. నేను కొడతాను చూడండి, క్యాపిటల్ O C స్మాల్ C T అక్టోబర్. చూడండి, నేను సెకండ్ది ఇంకా కొట్టకుండానే అది కనిపెట్టేసింది. సో అదేం తీసుకుంటుందంటే, 18th October 2020లో వీడికి 18 అవసరం లేదు, 20 అవసరం లేదు, ఆ మధ్య 2 డాష్లు అవసరం లేదు, వీడికి కావాల్సింది OCT అనే 3 క్యారెక్టర్స్ కావాలి. సో అలాగే డాష్లకి యువతలు ఉన్నది వద్దు, డాష్లకి అవతల ఉన్నది వద్దు, వీడికి డాష్లు కూడా వద్దు. వీడికి కావాల్సింది ఏంటంటే ఆ మధ్యలో ఉన్న డేటా ఒకటే కావాలని చెప్పి అది ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకుంది. సో నేను ఎంటర్ కొట్టగానే ఆ డేటా అంతా అక్కడ పడిపోతుంది. సో నేను విడిగా మాన్యువల్గా ఇన్పుట్ చేసి నేను వర్క్ చేయగల. నేను మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో అలాగే ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసాం, ఇది సెలెక్ట్ చేసాం, వెబ్సైట్ సెలెక్ట్ చేసాం. సో ఇది ఫ్లాష్ ఫిల్లింగ్. ఒక్కొక్కసారి ఏంటి, మనకి ఫ్లాష్ ఫిల్లింగ్ పని చేయదు, అప్పుడు Ctrl+E ఇక్కడ రాస్తా, E ఫర్ ఎలిఫెంట్, Ctrl+E CTRL+E కొట్టారనుకోండి, ఫ్లాష్ ఫిల్ ఫీచర్ ఆటోమేట్ అవుద్ది అనమాట. ఇది చిన్న డేటా కదా, దీనికి పెద్ద డిఫికల్ట్ ప్యాటర్న్స్ ఏం లేవు, చాలా చిన్న చిన్న ప్యాటర్న్సే కనుక ఫ్లాష్ ఫిల్లింగ్ని అది ఈజీగా ఎనేబుల్ చేసి చేయగలుగుతుంది. సో ఇంకేం చూపిద్దాం అనుకున్నా మీకు, సరే రండి. సో మన టైం క్రాస్ అయిపోయింది.
సరే ఈ ఒక్క ఫీచర్ చెప్తాను. ఇది ఎంతో ఉండదు, ఒక 2 minutes ఉంటుంది అంతే. జనరల్గా టైం క్రాస్ చేయను నేను, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇది మీకు సండే మీరు ఎంజాయ్ చేయాల్సిందే, కానీ ఈ ఒక్క ఫీచర్ చెప్పి దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ ఈ కాలంలో కొన్ని నెంబర్స్ వేస్తాను చూడండి. 150, 200, 300, 400, 150, 200, 300, 400. సో ఇక్కడ ఏం పెట్టానో ఇక్కడ అవే నెంబర్స్ పెట్టా, 2 చోట్ల ఒకే నెంబర్స్ పెట్టా. 2 చోట్ల సేమ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ పెట్టా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో మీరు మాట్లాడాలంటే ఈక్వల్ టు అనే సైన్ యూస్ చేసి మీరు ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ అంటే మనం మాట్లాడడమే కదా. నేను మీతో మాట్లాడాలనుకోండి, హాయ్ అనో హలో అనో మీ పేరు పెట్టి పిలవడమో ఏదో ఒక గ్రీటింగ్ టెక్స్ట్ నేను వాడాలి కదా. సో అలాగే ఎక్సెల్తో నేను కమ్యూనికేట్ చేయాలంటే నేను ఒక సెల్ తీసుకుని అందులో ఈక్వల్ టు అనే సైన్ టైప్ చేస్తే ఎక్సెల్ ఏం చేస్తుందంటే ఒకసారి అది చేసే పని అంతా ఆపేసి మనకేసి వింటది. వీడు నాకేదో చెప్తున్నాడు, అసలు వీడు ఏం చెప్తున్నాడో విందాం, వీడు చెప్పింది మనం చేద్దామని. సో మీరు ఎక్సెల్తో మాట్లాడాలనుకున్నప్పుడల్లా మీరు ఈక్వల్ టు సైన్ని ప్రెస్ చేయండి. ఏం మాట్లాడదాం? సో ఎక్సెల్ నాకు వీటిని సమ్ చేసి ఇవ్వి అని చెప్పి మనం ఎక్సెల్ని అడుగుదాం. సో సమ్ అనే ఫంక్షన్లో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సమ్ చేసి సమ్ కావాలో ఆ రేంజ్ని మీరు దాని మీద టైప్ చేసి ఇచ్చాం. సో దీనికన్నా ముందు ఇది నార్మల్ రెఫరెన్సింగ్ కదా. సో ఈక్వల్ టు కొట్టి ఎక్సెల్ 150ని 200ని 300ని 400ని నాకు సమ్ చేసి ఇవ్వి అని చెప్పి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అబ్సల్యూట్లీ ఫైన్. ఎక్సెల్ మీ ఇన్స్ట్రక్షన్ తీసుకుని మీరు ఇచ్చిన నెంబర్స్ని సమ్ చేసి అక్కడ పాడేసింది. సో ఎక్సెల్ విందనమాట, మీకేం కావాలి అని అడుగుతుంది, ఏదో అలడిన్ జిన్నీ లాగా. మీరు ఈ నెంబర్స్ని సమ్ చేసి ఇమ్మనగానే ఆ నెంబర్స్ని సమ్ చేసి అక్కడ పాడేసింది. సో ఇప్పుడు సెకండ్ థింగ్ చూడండి, ఇదే ఫార్ములా నేను ఇంకో రకంగా రాస్తా. నేను అదే ఈక్వల్ టు కొట్టి ఎక్సెల్ నువ్వేం చేస్తావు అంటే సమ్ చేయి. దేన్ని? నేను నెంబర్ స్పెసిఫై చేయను, నేను ఈ సెల్స్ని స్పెసిఫై చేస్తా. ఈ సెల్స్లో ఈ రేంజ్లో ఈ సెలక్షన్లో ఏ ఉంటే దాన్ని ఎడిషన్ చెయ్యి అని చెప్పి నేను ఒక కమాండ్ ఇచ్చాను దానికి. కమాండ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్, నేను దానికి చెప్పడం. సో అప్పుడు ఎక్సెల్ ఏం చేసింది? వాటిని యాడ్ చేసింది. సో నార్మల్ వే ఆఫ్ సమ్మింగ్కి సెల్ రిఫరెన్సింగ్ వే ఆఫ్ సమ్మింగ్కి డిఫరెన్స్ చూద్దాం. సో ఈ నార్మల్ వే ఆఫ్ సమ్మింగ్లో ఈ 150 ఉంది, రేపన్న రోజు వచ్చి ఆ 150ని నేను 300 చేశాను అనుకోండి, నాకు ఇక్కడ సమ్ ఏమీ మారలేదు చూడండి. సమ్ 1050 ఉంది. నిజానికి ఇక్కడ 150 300 అయితే ఇక్కడ టోటల్ ఎంత అవ్వాలి? టోటల్ మారిపోవాలి కదా. ఇది 150 ఉన్నప్పుడు ఇది 1050, ఇది 300 అయింది. అప్పుడు ఇక్కడ ఇంకో 150 పెరగాలి కదా. పెరగలేదు. ఎందుకు పెరగలేదు? అది ఇక్కడ చేసి చూద్దాం. చూడండి, సెల్ రిఫరెన్సింగ్లో 150ని 300 చేద్దాం. చూడండి, అక్కడ వెంటనే 1200 అప్డేట్ అయిపోయింది టోటల్. అలాగే ఇక్కడ 500 చేస్తాను చూడండి, దీన్ని వెంటనే 1400 అప్డేట్ అయిపోయింది. దీన్ని 1000 చేస్తాను చూడండి, వెంటనే 2200 అప్డేట్ అయిపోయింది. సో ఏం జరుగుతుంది లోపల? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అమ్మ మనకి అరే కిచెన్లోకి వెళ్ళి పొటాటో తీసుకురారా అని చెప్పింది అనుకోండి, మనం ఏం చేస్తాం? కిచెన్లోకి వెళ్ళి పొటాటో తీసుకొస్తాం, లేదా కిచెన్లోకి వెళ్ళి ఏదైనా పలానా డబ్బా తీసుకొస్తాం. సరే, అమ్మ ఈసారి ఇన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఇచ్చింది. అరే కిచెన్లోకి వెళ్ళి ఆ పలానా డబ్బా తీసుకురా అని చెప్పింది అనుకోండి, ఆ డబ్బా తీసుకొస్తాం. ఆ డబ్బాలో పొటాటో ఉండొచ్చు, టమాటో ఉండొచ్చు, లేదంటే అందులో షుగర్ ఉండొచ్చు, అందులో ఏదైనా ఉండొచ్చు. మనం ఎక్సెల్కి ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, బేసిక్గా మనం ఇన్స్ట్రక్షన్ దానికి ఇచ్చేసాం, అరే ఈ నెంబర్స్ని నాకు టోటల్ చేసి ఇవ్వు అని. అది ఆ నెంబర్స్ని నీకు టోటల్ చేసి ఇచ్చేసింది, దానికి ఇంక వీటితో సంబంధం లేదు. మనం సెకండ్ టైం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్సెల్కి, ఈ సెల్స్లో ఏ ఉంటే దాన్ని సమ్ చేసి ఇవ్వు. కావలిస్తే చూడండి, ఇదిగోండి, సమ్ ఓపెన్ బ్రేసెస్ E7 నుంచి E10 దాకా బాక్సెస్లో
అంటే టెక్నికల్గా సెల్స్లో ఏవైతే డేటా ఉంటుందో దాన్నంతటినీ సమ్ చేసి నాకు ఇవ్వమని చెప్తున్నాం. అదే చేసింది చూడండి. ఇందులో 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 1,00,00,000 ఉండొచ్చు. అది దానికి అనవసరం. అందులో ఏముంటే దాన్ని సమ్ చేసేస్తుంది. ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్, ఈ నార్మల్ ఇన్స్టెన్స్లో ఇందులో ఏముందో దానికి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది ఈ సెల్ రిఫరెన్స్ ఇవ్వలేదు. మీరు ఏమన్నారు, పర్టికులర్గా కొన్ని నెంబర్స్ ఇచ్చేసి దాన్ని సమ్ చేసి ఇమ్మన్నారు. అది నెంబర్స్కి సమ్ చేసి ఇచ్చేసింది. యూనివర్సల్గా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, రిఫరెన్సింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఎప్పుడూ కూడా సెల్ రిఫరెన్సింగ్ ద్వారా మనం ఫార్ములాస్ రాస్తూ ఉంటాం. అప్పుడు ఆ సెల్లో ఈరోజు 1000 ఉంది, రేపొద్దున దాన్ని నేను 10,000 కింద అప్డేట్ చేస్తాను. అప్పుడు ఆ సెల్ని యూస్ చేసి నేను ఎక్కడైనా ఫార్ములా రాస్తే అక్కడ కూడా అప్డేట్ అయిపోద్ది. మీకు ఈ బేసిక్ స్కిల్ తెలిస్తే, సెల్ రిఫరెన్సింగ్ స్కిల్ తెలిస్తే ఆల్మోస్ట్ 60% ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీకు వచ్చేసినట్టే, మీరు పాకెట్లో పెట్టేసుకున్నట్టే. చాలామందికి ఈ స్కిల్ మీద కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ సెల్ రిఫరెన్సింగ్ మీద కూడా. అడ్వాన్స్డ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఈ సెల్ రిఫరెన్సింగ్ మీదే వర్కౌట్ అవుతాయి. సో ఈరోజు సెషన్ ఇంతే, ఇప్పుడుతో దీన్ని క్లోజ్ చేద్దాం. సో నా మాట ఏంటంటే, ఎలాగో ఇంట్రడక్షన్ విన్నారు కాబట్టి స్కిప్ చేయొద్దు, నెక్స్ట్ సెషన్స్ కూడా అటెండ్ అవ్వండి. ఇక్కడి నుంచి ఒక 4 సెషన్స్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద ఈవెన్ డాష్ బోర్డ్స్ మీరు చేయగలిగే గ్రిప్ నేను తెప్పిస్తాను. ఇప్పుడు నా దగ్గర కొన్ని డాష్ బోర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ చేసినవి, నేను మీకు చూపిస్తాను. సో మీరు డాష్ బోర్డ్స్, ఎక్సెల్ మీద డాష్ బోర్డ్ చేసే అంత పట్టు మీకు వస్తుంది మీరు కనుక ఈ 4 సెషన్స్ వింటే. సో ఫస్ట్ సెషన్ బేసిక్స్ అయిపోయింది. సెకండ్ సెషన్ కంప్లీట్ ఫార్ములాస్ మీద, మీరు ఫార్ములా యూస్ చేసి మ్యానిపులేషన్స్ ఎలా చేయగలరు. థర్డ్ సెషన్ అంతా పివోట్ టేబుల్స్ మీద చెప్తాను. ఫోర్త్ సెషన్ అంతా డాష్ బోర్డింగ్ మీదే. 1.5 అవర్ దాటి సెషన్ ఎక్కడ డ్రాగ్ అవ్వదు. సో అన్ని సెషన్స్ అయినా సరే మీకు ఎక్సెల్ మీద డౌట్స్ ఉన్నాయంటే మనం ఎడిషనల్గా ఏదైనా సెషన్ పెట్టుకుందాం. సో అంతే గాయస్, దట్స్ ఇట్. సో వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఈజ్, ఐ ఎక్స్పెక్ట్ ఏ జెన్యూన్ రివ్యూ ఫ్రమ్ యూ. ఐల్ షేర్ యూ నేను మీకు ఒక రివ్యూ షీట్ ఇస్తాను, మీరు మీ రివ్యూస్ అన్నీ అందులో చెప్పండి.